నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ వారం మన టాకింగ్ పాయింట్‌లో మళ్ళీ ఒకసారి ట్రంప్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. భారతదేశం మీద ట్రంప్ మరొకసారి తన తెంపరితనాన్ని చూపించారు. టారిఫ్‌ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏదో మోజో టారిఫ్ అంటే లేక ఇండియా మీద ఒక రకమైన అక్కసో తెలీదు గానీ, నోటికొచ్చిన నంబర్స్ చెప్పేస్తున్నారు. సుంకాలు అమాంతం పెంచేస్తున్నాడు ట్రంప్. ఇలా 1 కాదు, 2 కాదు, ఇండియాపై ఏకంగా 50% టారిఫ్‌లు విధించారు ప్రస్తుతానికి. Right now, they're paying a 50% tariff. అయితే ఈ టారిఫ్‌ల వల్ల భారత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? సుంకాల పెంపుతో ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది? దీనికి మన భారతదేశం నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి? తీసుకోబోయే యాక్షన్స్ ఏంటి? అమెరికాతో కయ్యం, రష్యా, చైనాతో బియ్యంగా మారుతుందా? ఇలాంటి విషయాల మీదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్‌లో డిస్కస్ చేయబోతున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరే అన్నంత పని చేశాడు. భారత్ పైన తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూనే టారిఫ్ బాంబు పేల్చేశారు. మనం కొన్నాళ్ళుగా మాట్లాడుకుంటున్నాం ఈ టారిఫ్ గురించి. ఏం చేస్తాడు, ఎంత టారిఫ్ వేస్తాడు మన మీద, నిజంగా టారిఫ్ అనేది ఆ బాంబు మన మీద పడుతుందా పడదా, ఎందుకు ఈ రకంగా ట్రంప్ మన మీద ఈ రకమైన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అదేవిధంగా ఒక పక్కనేమో లే ఆఫ్స్కి దారితీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అక్కడ ఉన్న ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపిస్తున్నాడు ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీల మీద. మరో పక్కనేమో ఇండియా మీద డైరెక్ట్గా పడుతూ మన ఎక్స్పోర్ట్స్ మీద అంతా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. And I will tell you, India, so getting those things settled, if I can do it, and if I can use trade to do that, I really would like to make a deal. సో ఎందుకు చేస్తున్నాడు? 25% పెంచేశాడు ట్రంప్. ఇక మళ్ళీ ఆ తర్వాత తీరిగ్గా మళ్ళీ 25% టారిఫ్లు పెంచారు. దీంతో ఓవరాల్గా 50% టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసేసుకున్నారు ట్రంప్. As you know, we put a 50% tariff on India. ఇది మన బిజినెస్ పై ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. పెంచిన టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అంటే రేపు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ప్రధానంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఆ డబ్బులతోనే రష్యా అటు యుక్రెయిన్ మీద దాడులకు తెగబడుతోంది. కాబట్టి ఇటు ఇండియాని నిలువరించాలి, వెంటనే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును ఆపేసేయాలి అని వార్నింగ్ ఇచ్చేసేసి ఇక ఆ తర్వాత ఈ టారిఫ్లు పెంచడం మొదలెట్టారు. నిజానికి ఇది ఒక సాకే కానీ టారిఫ్ల పెంపుకు ఇది ఒక రీజనే కాదన్నది ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు మాట్లాడుతున్న ఒపీనియన్. సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సుంకాల పెంపునకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఒక్కటే గనక కారణం అయితే గనక అది మాత్రం కాదనే చెప్తున్నారు. ట్రంప్ సుంకాల పెంపునకు ముఖ్యంగా 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటి, దాన్ని మనం ఏ రకంగా ఎదుర్కోబోయే అవకాశం ఉంటుంది, దాని గురించి ఇప్పుడు ఒక్కసారి చర్చిద్దాం. మొదటిది, 2 దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలలో అమెరికా డిమాండ్లు సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తీసుకురావడం అనేది. అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఇప్పటివరకు 5 సార్లు అయితే చర్చలు జరిగాయి. ఇక 6వసారి ఆగస్టు 25 అంటే 27 నుంచి మన మీద ఈ సుంకాల ప్రభావం పడుతుంది అని అనుకుంటున్నాం కదా, సుంకాలు పెడుతున్నారు, టారిఫ్లు వస్తున్నాయని అనుకుంటున్నాం కదా, ఆ 2 రోజుల ముందు భారత్కి రాబోతోంది అమెరికా ప్రతినిధుల బృందం. ఈలోపే సుంకాలు 25% పెంచేసేయడం ద్వారా ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలి. రేపు ఆగస్టు 25న జరిగే చర్చల్లో అమెరికా డిమాండ్లన్నిటికీ కూడా భారత్ తలవంచేలా చేయాలి అన్నదే ట్రంప్ వ్యూహం. ఇది ఫస్ట్ వ్యూహం. ఇక రెండో రీజన్ దగ్గరికి వద్దాం. అమెరికాపై భారత్ విధించే పన్నులు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువుల మీద యావరేజ్గా దాదాపు 11% దిగుమతి సుంకం విధిస్తోంది భారత్. ఈ భారత్ ఉత్పత్తులపై సగటున 2.8% దిగుమతి సుంకాలు విధిస్తోంది అమెరికా. ఈ వ్యత్యాసం కూడా ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది అనేది కొందరు ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. అయితే వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 2న మన దేశంతో పాటుగా చాలా ఇతర దేశాల మీద దిగుమతి సుంకాలను
దాదాపుగా 26% పెంచిన ట్రంప్ ఈ నిర్ణయాన్ని 90 రోజుల పాటు మొదట్లో ఏమనుకున్నారు, వాయిదా వేశారు. తిరిగి ఆ గడువును ఆగస్టు 1 వరకు పెంచారు. ఇప్పటికే అమెరికా, భారత్ మధ్య పలు దఫాలుగా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 25న అమెరికా బృందం వాణిజ్య చర్చల కోసం భారత్కు రావాల్సి ఉంది. ఇంతలోనే ట్రంప్ మళ్ళీ సుంకాల పెంపు నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా షాక్ ఇచ్చే అంశమే. ఈ నిర్ణయంతోనే రెండు దేశాల వాణిజ్య చర్చలు ఇప్పుడు అసలు జరుగుతాయా, జరగవా? ఒకవేళ జరిగితే భారత్ ప్రతీకారం ఏ రకంగా ఉంటుంది, భారత్ ఏం మాట్లాడుతుంది, అటు అమెరికా ఏ రకమైన మళ్ళీ అంటే సుంకాలతో పాటుగా ఇంకేమన్నా మన మీద భారం మోపే అవకాశం ఉంటుందా? ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి కాబట్టి అసలు జరుగుతుందా, జరుగుదా అనే ప్రశ్నార్థకంగా మాత్రం ప్రస్తుతం నెలకొనుంది. ఇంతేకాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ చూసుకుంటే కనుక ఇది 2030 నాటికి సుమారుగా $500 బిలియన్ చేరాలనే దీర్ఘకాలిక లక్ష్యం కూడా ట్రంప్ నిర్ణయంతో ఒక రకంగా ప్రశ్నార్థకమైందని చెప్పాలి. సరే, ఏకపక్షంగా 50% టారిఫ్లు పెంచేశారు. దాని మీద ఇండియా మొత్తం ఫైర్ అవుతోంది. ట్రంప్ నిర్ణయం మీద తీవ్రంగా స్పందించారు ఇండియన్కి సంబంధించిన కొంతమంది భారతీయ పారిశ్రామికవేత్తలు. అమెరికా ఈ రకంగా చర్యలు తీసుకోవడం అనేది అన్యాయం, అసమంజసం అంటూ విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పరోక్షంగా ట్రంప్కి కౌంటర్ అనేది ఇచ్చారు. భారతదేశంలో 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని మేము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, ఇప్పటికే తమ వైఖరేంటో మేము చెప్పేస్తున్నాం అని చెప్పింది కేంద్రం. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల అటు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడం అనేది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటికీ ఆ పని కేంద్రం నుంచి అయితే మరి అంతవరకైతే మాట్లాడారు. మన మీద టారిఫ్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, టారిఫ్ల వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎఫెక్ట్ అయ్యే రంగాలు ఏవేంటి అనేది ఒక్కసారిగా మనం ఈ టాకింగ్ పాయింట్లో ఒకసారి మళ్ళీ చర్చిద్దాం. నిజానికి ఇండియాకు అమెరికా అనేది ఒక కీలక బిజినెస్ పార్ట్నర్ అనే చెప్పాలి. 2024-25 సంవత్సరంలో అంటే గత ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య $186 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో ఇండియా నుంచి ఎగుమతైన వస్తువుల విలువ దాదాపుగా $86.5 బిలియన్ ఉంటే దిగుమతుల విలువ $45.3 బిలియన్ ఉంది. ఇప్పుడు ట్రంప్ పేరుతో ఇండియాలో కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గవర్నమెంట్ సెక్టర్, లెదర్ సెక్టర్, ఫుట్వేర్, జ్యువెలరీ, కార్పెట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఈ రంగాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇవి కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ అని అంటే ప్రధానంగా గుజరాత్కు సంబంధించిన గవర్నమెంట్ సెక్టర్ అంతా కూడా ప్రస్తుతం చాలా గరంగా ఉంది పరిస్థితి. సో వాళ్ళంతా ఎక్స్పోర్ట్స్ పంపిస్తున్నారు అక్కడికి, కానీ అక్కడి నుంచి తిరస్కరిస్తున్నారట. మొన్న ఈ మధ్యనే మనం చదువుకుంటాం, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు అయితే ఇండియా నుంచి వస్తున్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వస్తువులు వచ్చినప్పుడు తీసుకోవడానికి భయపడుతున్నాయట. సో అదే పరిస్థితి అక్కడ అమెరికాలో నెలకొనుంది. ఇక్కడ నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్ చేద్దామని వీళ్ళు అడుగుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి మీద దాదాపుగా 50% సుంకాలు వాళ్ళు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ అమౌంట్ మళ్ళీ అక్కడి నుంచి మనకి ఇక్కడ రావాలి కదా. సో కాబట్టి ఆ అమౌంట్ పెరగాల్సిన అవసరం ఉంటుంది. అంత పెంచితే అక్కడ ఎవరు కొంటారు? సో అది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటున్నాయి. ఇక అమెరికాలో ఇండియా వస్తువుల ధరలు ఒక్కసారిగా మనం పెరిగిపోతాయని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ఒకసారి ఏంటో అసలు తెలుసుకుందాం. ఒక వస్తువు ధర ₹100 అనుకోండి, అది 150 లేకపోతే 200కి పెరుగుతుంది. దీనివల్ల ఇండియా ప్రొడక్షన్ కాకుండా కొనుగోలుదారులు ఇతర దేశాల ప్రొడక్షన్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాలైతే ఇండియా ఉత్పత్తులతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఇండియా ఉత్పత్తుల రేట్లు ఒకవేళ మనం అనుకున్నట్టుగా అక్కడ అమెరికాలో పెరిగితే అక్కడ జనం ఆటోమేటిక్గా ఆయా దేశాలు ఏవైతే ఇప్పటి వరకు కొన్ని మన ఇండియా కాకుండా ఎవరైతే మనతో పోటీ పడుతున్నారో అని అనుకున్నాం ఆ ప్రొడక్ట్స్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకే నష్టం కదా, నష్టం ఎక్కువే కనిపిస్తుంది. ఇదొక్కటే మాత్రమే కాదు, స్టీల్, అల్యూమినియం, అట్లాగే ఆటోమొబైల్, ఈ రెండుకి సంబంధించి ఆటోమొబైల్ విడిభాగాలు వీటన్నిటి మీద 50%, 25% వరకు టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఆయా రంగాల మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక మనకి ప్రధానంగా మనం గమనించాల్సింది జ్యువెలరీకి సంబంధించి అమెరికాకు $10 బిలియన్ ఎగుమతులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. టారిఫ్ల కారణంగా ధరలు పెరిగి షిప్మెంట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక ఫార్మాస్యూటికల్స్ అని అంటారా, భారత్ అమెరికాకు $8 మిలియన్ విలువైన నాన్ పేటెంటెడ్ ఔషధాలను ఎప్పటికప్పుడు ఎగుమతి చేస్తూ వస్తోంది. ఇప్పుడు పెంచిన ఈ టారిఫ్ల వల్ల ఈ రంగంలో డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం నెలకొనుంది. ఎలక్ట్రానిక్స్తో ఇటీవలే దీనికి సంబంధించి భారత్ చైనాను అధిగమించింది. అమెరికాలో స్మార్ట్ ఫోన్ల ప్రధాన సరఫరాదారు ఇండియానే. ఇప్పుడు ట్రంప్ తీరు వల్ల ఈ రంగంలో కూడా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సో మొత్తంగా ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే గనక భారత్పై ఒక రకంగా ఆర్థికంగా పెను ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా బ్లూంబర్గ్ నివేదిక బయటకు వచ్చినప్పుడు దాని గురించి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు. సో బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ వరకు 10% భారత ఎగుమతులు ఈ టారిఫ్ వల్ల ప్రభావితం కాబోతున్నాయి. అట్లాగే ఫించ్ రేటింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చూస్తే భారత జీడిపి కూడా ఆ అంచనా 6.3% తగ్గించింది అది. ఇక దేశీయ వస్తువుల ఎగుమతులు తగ్గితే గనక ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే జరగబోతోంది. అలాగే అమెరికా సుంకాల పెంపు ద్వారా భారత జీడిపిపై 0.2 నుంచి 0.5% లేదా సుమారు 2.60 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభావం పడుతుంది అని ఇప్పటి వరకు ఒక అంచనాకైతే రాగలుగుతుంది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తంలో మనకేనా, అమెరికాకేం నష్టం ఉండదా అని చెప్పి మీరు కూడా ఆలోచించి ఉండొచ్చు. నిజమే, భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల పెంపు ద్వారా ఆయా వస్తువులకు ధరలు పెరుగుతాయి. స్మార్ట్ ఫోన్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, రెడీమేడ్ దుస్తులు, ఔషధాలు, ఆభరణాలు వంటి వస్తువుల ధరలు పెరగడం ద్వారా అక్కడి వినియోగదారులపై పెనుభారం పడే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ మారిపోతూ ఉంటాయి మొత్తం ఎక్కడికక్కడ. అక్కడి ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. ఆ ఎఫెక్ట్ అక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది. అంటే మీరు తీసుకునే ట్రంపరితనం అని అన్నాం మనం ఇందాక, ఈ ట్రంప్ నిర్ణయంతో అటు అమెరికాకు నష్టమే, భారత్కు నష్టమే. ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. భారత్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ బియ్యం కొనుక్కోవాలనంటే ఇక రాబోయే రోజుల్లో కష్టమే. అంటే ఇప్పుడు ఏ $500 లేకపోతే మనం అనుకున్న ఒక $80 కొంటున్నారని అనుకుంటే అది రేపు 200, 500. సో ఆ వెరైటీ బట్టి అవి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది ఏంటంటే, సో ఇక్కడ ఇండియా మీదనే కాదు, అక్కడ అమెరికా మీద కూడా దీని ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? ఓకే, టారిఫ్లు వేస్తున్నాడు, మనం భరించడానికి రెడీగా ఉన్నాం అనుకుందాం. ఇక్కడ ట్రంప్ టారిఫ్లకి మనం భయపడాలా? ట్రంప్ వేసిన ఆ టారిఫ్ దానికి మనం ఆగ్రహం తెచ్చుకోవాలా? అయితే ఇక్కడ మనం ట్రంప్ చెప్పినట్ట వినాలా అని అంటే అంత లేదు బో అంటోంది భారత్. భయపెడతామని అనుకుంటే కనుక మేమేం భయపడే వాళ్ళం కాదు, ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. ప్రస్తుతానికైతే కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఆ మాత్రం ట్రంప్ టారిఫ్లకి తలొగ్గేసి మీ టారిఫ్లకు తల ఊపేది లేదని మాత్రం గట్టిగా చెప్తోంది కేంద్రం. మీరు ఒకటంటారా, మేము దానికి 2 జత చేసి ఆ రీతిలో మేము ముందుకు వెళ్తాం అని జవాబిస్తోంది. అప్పుడే అమెరికాకు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చేసింది. ఇప్పటివరకే మనం చూసాం, ఎవరు ఊహించని విధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న దాదాపుగా 31,500 కోట్ల డీల్ను ఒక్కసారిగా రద్దు చేసేసుకుంది. దీంతో బోయింగ్ కంపెనీ ఒక భారీ నష్టాన్ని మూటగట్టుకుందని చెప్పాలి. ఊరుకుంటామా? మనం మాత్రం ఊరుకోం కదా. ఇప్పుడు నువ్వేమో సుంకాలు వేస్తానంటావు, మేమేమో ఏం మాట్లాడకూడదనంటే ఎట్లా కుదురుతుంది? వీఆర్ ఇన్ ది లార్జెస్ట్ 4th, అంటే మన 4th లార్జెస్ట్ ఎకానమీ కింద మనం తయారు కాబోతున్నాం రేపు రాబోయే రోజుల్లో. అలాంటిది ఇంకొకళ్ళు ఎవరో మన మీద పెత్తనం చెలాయిస్తామంటే అసలు ముందు భారత్ ఊరుకుంటోందా? ఏ విషయమైనా సరే గత కొన్నాళ్ళుగా భారత్ పరిస్థితి చూస్తే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వరుసలోకి వెళ్తున్నాం మనం. అలాంటప్పుడు ఎవరో వేస్తామనంటే మనం ఎందుకు భయపడుతున్నాం? భయపడాలా అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. అదే మాటని అందరూ కూడా చెప్తున్నారు కూడా. భారత్ ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదు. స్వల్పకాలంలో మొత్తం ఎగుమతులు తగ్గిపోయినా సరే దీర్ఘకాలంలో మాత్రం ఎగుమతులు మళ్ళీ పుంజుకుంటాయి. ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు.
అమెరికా మార్కెట్కి ప్రత్యామ్నాయంగా భారత్ అటు యూరప్ వైపు చూస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్తోని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఆ దేశానికి భవిష్యత్తులో భారత ఉత్పత్తుల ఎగుమతులు పెరగబోతున్నాయి. ఒక్క అమెరికాను నమ్ముకోలా మనం. మొత్తం ఇండియా అనేది విశ్వవ్యాపితమైన పరిస్థితి. సో అదే పరిస్థితి ప్రస్తుతం మనం చూపిస్తున్నాం అందరికి ఇక్కడ. యూరప్తో, ఆ కంట్రీతో వాణిజ్య ఒప్పందాలు పెంచుకుంటే గనక ఇటువంటి కష్టాలు ఏవైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఈ కష్టాల నుంచి కూడా త్వరగానే బయటపడవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఆగల. ఏం చేసాం? రష్యా ఏ రష్యా పేరు చెప్పి బెదిరిస్తోందో అమెరికా, ఇప్పుడు అదే కంట్రీతో ఫ్రీగా ఒప్పందాలు చేసుకునే వీలును కూడా కల్పించుకున్నాం మనం. As far as India-Russia relations are concerned, we have a steady and time-tested partnership. ఇందులో భాగంగానే ట్రంప్ సుంకాల ప్రకటించే సమయానికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. పలు కీలక అంశాలపై ఆ దేశ నేతలతో చర్చలు జరిపారు. ఏకంగా ఆ దేశాధినేత పుతిన్తో కూడా భేటీ అయ్యారు అజిత్ దోవల్. You very rightly mentioned, Excellency, that we have got a very special relationship, a long relationship, and we highly value our strategic partnership. We have had high-level engagements, and these high-level engagements have contributed very substantially. We are very excited and delighted to learn about the visit of His Excellency the President of Russia, President Putin, to India. I think that the dates are almost finalized now. The more important thing is this, that is, these summit meetings have always been the watershed points. What is there that we can add in substance in terms of deliverables for this talk? ఈ సమావేశంలోనే పుతిన్ భారత్లో పర్యటించే అంశాన్ని కూడా అజిత్ దోవల్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలోనే పుతిన్ భారత్లో పర్యటించే అవకాశం కూడా ఉందిట. సరే, మోదీ 7 ఏళ్ల తర్వాత అటు చైనాలో పర్యటించబోతున్నారు. చైనాలో ఎందుకు పర్యటించాలి ఇప్పుడు? ఒక పక్కనేమో చైనా మనని ఆక్యుపై చేస్తోంది, అక్కడికి వెళ్ళి వాళ్ళతో వాణిజ్య ఒప్పందం ఏంటి అని చాలామంది మాట్లాడుతున్నారు. నిజమే, కానీ ఒక్కసారిగా మన మీద ట్రంప్ అక్కసు వెళ్ళగొక్కుతూ ఒకసారిగా టారిఫ్లు వేస్తే మనం భరించాల్సిన అవసరం ఉందా అనంటే ఓకే, కొంతవరకు అయితే మనం భరించగలం. కానీ దాన్ని తప్పించుకోవాలనంటే ఏం చేయాలి? చుట్టుపక్కల ఉన్న దేశాలతో మన వాణిజ్యాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదే సూత్రాన్ని పాటిస్తోంది ప్రస్తుతం మోదీ సర్కార్. అయితే ట్రంప్ ఇండియా మీదే కాకుండా చైనా మీద కూడా భారీగా టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కూడా రెడీగా ఉంది. అక్కడ ఏమవుతుందంటే కొంత మనకు తెలిసిన విషయం ఇది, ఒక శత్రువు మిత్రుడు అవుతాడు అనే కాన్సెప్ట్తోనే చైనా భారత్ మధ్య సంబంధాలు ప్రస్తుతం మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్టే జరిగితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడితే అమెరికాకు ఒక రకంగా దెబ్బ మీద దెబ్బ పడినట్లే. ఇది ప్రస్తుతానికైతే ట్రంప్ సుంకాలకి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరగబోతోంది, రేపు రాబోయే రోజుల్లో చైనాతో వాణిజ్యం గనక మెరుగుపడితే చైనా, అటు పక్కన రష్యా, అదేవిధంగా యూరప్, ఈ వాణిజ్యం మెరుగుపడితే కనుక ఒక రకంగా మనకి అది చాలా మేలు చేసిందనే చెప్పాలి. అమెరికా కాదనంది, ఇంగ్లాండ్కి వెళ్ళాం, యూరప్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్పటివరకు వాణిజ్య ఒప్పందాల్లో కొంచెం వెనక్కి తగ్గున్నా కూడా అమెరికా పుణ్యమా అని చెప్పి ఈ రోజున యూరప్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. అది అక్కడ పెడదాం. ఇటు పక్కన చైనాతో ఇప్పటివరకు శత్రుత్వం నడిచింది, కానీ ఇక్కడ ఏమవుతోంది, అమెరికా వల్ల రష్యా ఇబ్బంది పడుతోంది, చైనా కూడా ఇబ్బంది పడుతోంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? చైనాని దగ్గర చేర్చుకోగలగాలి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టుగా మనకి శత్రువే కాదనట్లా, కానీ వాణిజ్యానికి సంబంధించి అందరూ బాగుపడాలంటే కనుక నిజంగా వాళ్ళతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఈ రోజున. సో అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఇటు పక్కన చైనా, అటు పక్కన రష్యా, మరోవైపు యూరప్, వీళ్ళందరితో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో అమెరికా కాదు, అంతకంటే పెద్ద దేశం ఏదైనా మనం అనుకోకపోవచ్చు, కానీ వాణిజ్యపరంగా ఎవరు ఏ రకమైన ఇబ్బందులు మనకి క్రియేట్ చేసినా తట్టుకోగలిగిన శక్తి భారత్కు ఉంది అని నిరూపించుకోవడానికి ఈ రోజున మనం వేస్తున్న అడుగులు నిజంగా ఒక పునాదిగా మనం చూడాలి. అడుగులు దోహదపడతాయని చెప్పి భావించాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ట్రంప్ టారిఫ్లు అనేది మన దేశానికి ఒక రకంగా మంచిదే అని చెప్పుకుంటున్నారు చాలామంది. ఎందుకనంటే స్వదేశీ విధానం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి కదా.
స్వదేశీ విధానం గురించి, అంటే మన బట్టలు మనం, నేతలు మన వాళ్ళు ఉన్నారు బోల్డంత మంది, చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళు బాగుపడాలన్నా, లేకపోతే మన ఎక్స్‌పోర్ట్స్ అక్కర్లా మనకి. మనకి మనం కొనుక్కుంటే చాలు. ఇక్కడ తయారు చేసిన వస్తువులు ఇక్కడే వాడేటట్టు ప్రయత్నం చేస్తే గనక, అంటే విదేశాలకి సంబంధించిన వస్తువుల మీద మోజు తగ్గించుకుని, మన దేశంలో తయారైన వస్తువుల మీద మోజు పెంచుకుంటే, ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు అనేది ట్రంప్ టారిఫ్‌ల ద్వారా ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోంది. నిజమే కదా! మన పక్కింటి వాళ్ళు చేస్తున్నారంటే మనం తీసుకున్నాం అనుకోండి, తక్కువే. అక్కడి నుంచి పక్కనే కదా ఉన్నది, తీసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎక్కడో తీస్తున్నాడనంటే వాడి దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ దానికి కొంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు అని మనం ఇవాళ భయపడ్డా, రాబోయే రోజుల్లో మాత్రం అది మన దేశానికి మేలు చేసేదే అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న తీరు. సో వాళ్ళు మాట్లాడడమే కాదు, సో మనకి కూడా అదే కనిపిస్తోంది కదా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే. సో అది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను.